రాత్రి 12 గంటలు. ఆ ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఒక్క శబ్దం మాత్రం వినిపిస్తోంది. ఆ శబ్దం సాధారణం కాదు. ఆ ఊర్లో వాళ్ళు చెబుతారు, ఆ కాకి కనిపిస్తే ఎవరో ఒకరు మరణిస్తారు అని. మొదట ఇది ఒక కథే అనుకున్నారు. కాని ఒకరోజు రామయ్య ఇంటి ముందు ఆ కాకి వచ్చి కూర్చుంది. అది రాత్రంతా అరుస్తూనే ఉంది. రామయ్య ముక్కు, నోటి నుంచి రక్తం కక్కుకుని చనిపోయాడు. అక్కడ్నుంచి ఆ ఊర్లో భయం మొదలైంది. ఎక్కడా కాకి కూర్చుంటే అక్కడ ఒక ఆత్మ తిరుగుతోందని వాళ్ళు నమ్మారు. ఒక యువకుడు ఈ నిజం తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ రాత్రి అతను ఆ కాకి వెంట వెళ్ళాడు. అది అతన్ని ఒక పాడుబడ్డ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ గోడల మీద రక్తంతో రాసిన మాటలున్నాయి. నన్ను మర్చిపోయారు, అందుకే నేను తిరిగి వచ్చాను. కాని అది సాధారణ కాకి కాదు. దాని కళ్ళల్లో ఒక మనిషి ఆత్మ ఉంది. ఆ క్షణం యువకుడికి అర్థమైంది, ఆ కాకి ఒక హెచ్చరిక కాదు, అది ఒక ప్రతీకారం.